హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మన గెస్ట్ హిందూ ధర్మ పరిరక్షకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇక నేటి తరానికి ఈయన ఆదర్శ ప్రదాత. దారి తప్పి ప్రలోభాలకు లోనయ్యి మత మార్పిడి అయిన ఎందరో హిందువులని తిరిగి హిందూ ధర్మ దారి పట్టేలా చేసిన మహాతపస్వి. ఇక వీరు ఎలాంటి వారంటే ఎటువంటి ఆడంబరాలను ఇష్టపడని వ్యక్తి. దేశం కోసం ధర్మం కోసం అనే నినాదాన్ని నమ్మి తన జీవితాన్ని సాగిస్తున్న శ్రీ 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 రాధా మనోహర్ దాస్ గారితో మన ఇంటర్వ్యూ. నమస్కారం గురుగారు. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. గురుగారు, మనం పర్టికులర్గా ఈ రోజుల్లో చూసుకుంటే ఎందరో మంది పాశ్చాత్య దేశాన్ని ఫాలో అవుతూ అక్కడ నుంచి అడాప్ట్ చేసుకున్న కల్చర్ లివ్ ఇన్ రిలేషన్షిప్. అది మన కల్చర్ కాదు. అయితే ఈ కల్చర్ మీద మీ ఉద్దేశం తెలుసుకోవాలని ఉంది. మీరు మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ మన సుప్రీంకోర్టు దాని మీద ఏదో తీర్పు ఇచ్చింది, గుర్తుందా? అవును. ఒక 3 ఏళ్ల క్రితం ఎప్పుడో. ఆ తీర్పులు ఇలాంటి తత్సంబంధితం అన్నమాట. అంటే వాళ్ళకి అభ్యంతరం లేకపోతే అలాంటివి కొనసాగించవచ్చని. అంటే మన మన యొక్క సంస్కృతి ధ్వంసం చేయడంలో వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి అది అలవాటు, వాళ్ళ తప్పేం కాదు. వాళ్ళకి అలవాటైంది వాళ్ళు చేస్తారు. కానీ మన దేశం, మన సంస్కృతి వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఇక్కడ మన వాళ్ళు అదేదో గొప్పదనుకుని దిగజారిపోతే దాన్ని ఆథరైజ్డ్ చేయకూడదు కదా. సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలో వాటిని ఆథరైజ్ చేయకూడదు కదా. ఈ విధానం ఏంటంటే అచ్చతెల్లో చెప్తే జంతువుల విధానం. జంతువుకి వివాహ వ్యవస్థ లేదు కదా. జంతువుకి చాలా నియమాలు లేవు. దానికి ఉదాహరణ ఏమిటంటే, మనకి ఎవరికైనా ఆకలిస్తుంది అనుకోండి, అక్కడ అరటిపళ్ళు ఉన్నాయనుకోండి షాపులో, మన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కుంటాం, డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? మన మనస్సుతో మనం డీల్ చేసి దాన్ని కూల్ చేసి నీళ్ళు తాగి ఎట్లా మనం మన మన ఇంద్రియాలు మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకుంటాం. ఆకలి ఉన్నా ఆహారం ఉన్నా కొనుక్కోలేని పరిస్థితి ఉంటే. అదే అరటిపళ్ళు 2 కనపడ్డాయి లేదా 4 కనపడ్డాయి, ఆవుకి ఆకలేసింది ఏం చేస్తుంది? లేకపోతే ఒక మేకకి ఆకలేసింది ఏం చేస్తుంది? తక్కువ తినేస్తుంది, అడగదు, కొనుక్కోదు కదా. మరి మనం ఎవరు? మనుషులు కదా. కాబట్టి ఏదో అంటారే పెద్దవాళ్ళు, ఎడం చేయి కుడి చేయి అని. 2 నీ చేతులే, మరి ఎడం చేతి ఎందుకు తినడం కదా. మంచి ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. ఓ భార్యాభర్త ఏదో పాత సినిమాలో, అక్కడ చెరువు దగ్గర బండ మీద బట్టలు ఉతుకుతున్నాడు, అది రాతి బండ. నువ్వేమో దేవుడని మొక్కుతున్నావు, అది రాతి బండ. ఏముంది పెద్ద గొప్ప అన్నాడు భర్త. ఇప్పుడు చాలా వినయంగా, మీరు మరి కోపం తెచ్చుకోకూడదు అంద ముందే. చెప్పు, నేను మీ భార్యని, నేను ఆడదాన్నే, మీ అమ్మ మీ అక్క కూడా ఆడదే, 2 సేమా అంది. వాడికి మొత్తం చుక్కలు కనబడిపోయి మూసేశాడు. 2 పంటలంటే యథా దృష్టి తదా సృష్టి కదా. అవునా? చాణక్యుడు చెప్పింది మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఎలా ఉండాలి, ఎవరు పండితుడు అని చెప్పారు. మాతృవత్పరధారేషు లోష్టవత్పరద్రవ్యాని ఆత్మవత్సర్వభూతాని సపండిత పండిత. అంటే ఏమిటర్థం? తన భార్య తప్ప ఇతరులందరినీ తల్లిగా భావించేవాడు, తనది కాని వస్తువుని మట్టిలా చూసేవాడు, అందరినీ తనతో సమానంగా చూసేవాడు. హీజ్ కాల్డ్ పండిత. పండితుడని అతన్ని అనాలి, ఊరికే పిలవడం కాదు. స్కాలర్షిప్ తీసుకున్న ప్రతివాడు స్కాలర్ కాదు అమ్మ. కాబట్టి ఈ దృష్టికోణం మనకుంది. సరే, ఇంకా మాట్లాడితే చాలా మాట్లాడచ్చు, అయినా ఒక్క ఉదాహరణ ఇస్తే మీకు పట్టుకుంటారు. స్వామి వివేకానంద అమెరికాలో
మరి ఆయన యంగ్ కదా, 32 ఏళ్ళకి వెళ్ళిపోయాడు భూమి మీద నుంచి. స్ఫురద్రూపి, ఎస్. మంచి ఛాయ, ఎవరో ఒక యంగ్ అమెరికన్ లేడీ, ఐ వాంట్ హ్యావ్ సన్ లైక్ యూ అని ఆయన రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అయ్యారు. ఆ, మ్, నాలాంటి కొడుకు అంటే అది పెద్ద ప్రాసెస్, ఎందుకు వచ్చింది? నేను మీ కొడుకు అనుకోండి, 60 ఏళ్ళ ఆవిడతో కాదు, 20 ఏళ్ళ ఆవిడ. ఆయన ఇంకో మాట చెప్పారు, ఇన్ యువర్ కంట్రీ టైలర్ మేడ్ జెంటిల్మెన్, బట్ ఇన్ అవర్ కంట్రీ క్యారెక్టర్ మేక్స్ జెంటిల్మెన్. ఓకే. అంటే మంచి, అంటే మీకు ఇలా చెప్తూ పోతే చాలా చెప్పాలి, ఇంక మిగిలిన ప్రశ్నలకు సమయం ఉండదు, అయినా కూడా టక్కున పూర్తి చేస్తా. ఒక ఆయన ఎక్కడికో భోజనానికి వెళ్ళాడు, కొంచెం బట్టలు సరిలేవు, ఎలా ఎలా అని తరిమేశారు. ఇది మర్యాద రామన్న, మేము 30 ఏళ్ల క్రితం దూరదర్శన్లో వస్తే చూసింది. మర్యాద రామన్నే, ఒక ఆయన ఎవరో కాదు. ఆయన బయటికి వెళ్ళి మంచి బట్టలు ఎట్లో సంపాదించి వెళ్తే వాళ్ళు వెల్కమ్ చేశారు. ఆయన వెళ్ళి కూర్చున్నాక భోజనం వడ్డిస్తే ముద్ద కలిపి తిను, తిను, జిలేబీ నువ్వు తిను. ఎవరికి పెడుతున్నాడు? చొక్కాకి, ఆ కోటికి పెడుతున్నాడు. పిచ్చా నీకు అన్నారు. అవును, మీరు నాకు పెట్టలేదు భోజనం, నా డ్రెస్కి పెట్టారు, ఇందాక కూడా నేనే వచ్చాను, నన్ను తరిమేశారు. అందుకని మహాభారతం ఏం చెప్పుద్దంటే, అన్నానికి అర్హుడు ఎవడు? ఆకలి ఉన్నాడు. మీరెవరితో కొట్లాడారండి, మీకు అసలు వాళ్ళకి మీకు పెద్ద గొడవ అయిపోయింది, కానీ మంచి భోజనం టైంకి వాళ్ళు వచ్చారు. ఎవరు? నువ్వు గొడవ పడ్డావు, వాళ్ళ భోజనం పెట్టేయాలి, నువ్వు నీకు లేబడి పెట్టేయాలి. అది మన కల్చర్. అదే పాశ్చాత్య కల్చర్ ఏంటంటే నువ్వు తినేది లాగేసుకోవడం. అలాగే మరి ఈ దేశం బానిసలుగా 1000 ఏళ్ల పాటు పోరాటం చేసింది. అలాంటి జాతులుగా మన దేశం మీద ఎవరెవరు దాడి చేసి దోచుకున్నారు? మొఘళ్ళు, తురుష్కులు, హూనులు, శకులు, డచ్ వాళ్ళు, పిచ్చోళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఇంతమంది దేశాన్ని దోచుకున్నారు. ఎందుకంటే వాళ్ళ జాతులు అటువంటి జాతులు. కానీ దురదృష్టం ఏం చెప్పనా, వాళ్ళ ఇత్తనాలు ఇంకా ఇక్కడ ఉన్నాయి. నిన్న విజయవాడలో రోడ్డు మీద టెంట్ వేసేసి, రోడ్డు మీద, అది స్కూల్ ముందు హలీం షాప్, ఇంకెక్కడో ఇక్కడ మల్కాజ్గిరిలోనో ఇంకో చోట హైదరాబాద్లో నిన్న మొన్న ఫ్రీ హలీం అంటే పోలీసులు వచ్చి లాఠీ చేసే అంత జనం. అని మన బొందుగాళ్ళే. బొందుగాళ్ళు అంటే సో కాల్డ్ హిందూ ఈజ్ కాల్డ్ బొందుగాళ్ళు. వాడు పైన చూడడానికి హిందూ, వాడు డేంజర్ దెన్ అదర్స్ అనమాట. వాళ్ళని సెక్యులర్ కుక్కలు అంటారు. కుక్కలు హట్ అవుతున్నాయి, అందువల్ల ఇంకా ఈ మధ్య పదం వాడట్లేదు అంతే. సో గురుగారు అదే కరెక్ట్, ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ మన సనాతన ధర్మం ప్రకారం ఒక్కసారి పెళ్ళైతే అంతే, ఇంకా లైక్ 7 జన్మల బంధం అంటారు కదా అది. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందో మీకు తెలియంది కాదు, చాలా మంది వివాహం చేసుకున్న వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది విడిపోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను మంచి సలహా చెప్తాను. నేను ఆ పుస్తకాలు చాలా పంచిపెడుతూ ఉంటాను. ఇందాక లిస్టులో మీరు చదివారు, గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి, 15 రూపాయల పుస్తకం. అదొక్కటి ఫాలో అయిపోతే ఇంకా ఫాలో అవ్వరు. ఏం చెప్పాను? ఫాలో అయితే ఫాలో అవ్వరు. అందులో ఉంది భార్య భర్తతో ఎలా ఉండాలి, మరిదితో ఎలా ఉండాలి, పుట్టింటి వాళ్ళతో ఎలా ఉండాలి, పక్కింటి వాళ్ళతో ఎలా ఉండాలి, పక్కింటి పశువులు వచ్చి మన ఇంట్లో తినేస్తే ఎలా ఉండాలి, మరిది పిల్లలతో ఎలా ఉండాలి, అత్తామామలతో ఎలా ఉండాలి, ఒకవేళ భర్త తప్పు చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, భార్య తప్పు చేస్తే ఎలా. ఆ పుస్తకం నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు కాలం చేసినప్పుడు అదే పంచిపెట్టాను. అద్భుతం, వన్ ఆఫ్ మై గ్రేట్ ఫేవరెట్ బుక్ అనమాట. ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన బుక్ అది కాదు, అవి ఇప్పుడు లేవు. అది గోరఖ్పూర్ ప్రెస్, మన సుల్తాన్ బజార్లో దొరుకుతుంది. గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి, అది టైటిల్. అసలు నన్ను అడిగితే అంత టైటిల్ అక్కర్లేదు దానికి, ఎలా ఉండాలని పెడితే చాలు. అంటే అన్నీ ఉన్నాయి అందులో.
ఒకడే కొడుకుండి అతను జీవితం మీద వైరాగ్యంతో భగవంతుని పొందాలి అనుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే అప్పుడు ఏంటి పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి అసలు మామూలుగా చాలా మంచి పుస్తకం, నాకు చాలా ఇష్టమైన పుస్తకం. ఓకే. ఇవేమి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఇలాంటి విషయాలు ఏమి వీళ్ళకి తెలియదు కాబట్టి, ఏమీ చదవరు కాబట్టి, స్కూల్లో చెప్పరు కాబట్టి, అమ్మా నాన్నలకు కూడా తెలియదు కాబట్టి విశాఖపట్నంలో అతను ఎవరో అన్యాయం అయిపోయాడమ్మా. చాలా బాధగా ఉంటుంది. 2 పిల్లలు భార్యాభర్తలకి. ఇతను చెప్పాడంట ఈవిడెవరితోనో ఉంటే 2 పిల్లలు జరిగింది ఏదో జరిగింది, సంసారం కాపాడుకుందామని. కానీ ఈ స్త్రీ కొవ్వెక్కి అతని చేత భర్తను చంపించి దొరికిన తర్వాత ఇది జైలుకి వెళ్ళింది. మరి ఆ పిల్లలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? మా అమ్మ ఉదాహరణ ఇచ్చేది. వాళ్ళ అక్కకి అంటే మా పెద్దమ్మకి ఏవో కష్టాలు వచ్చి భర్త ఏదో ఇబ్బంది పెడితే ఆవిడ ఇంటికి వచ్చేస్తే అంటే పుట్టింటికి మళ్ళీ వీళ్ళు సోపేసి పతియే ప్రత్యక్ష దైవం అమ్మ నువ్వు వెళ్ళాలని మళ్ళీ పంపించావు. ఆ తర్వాత మా పెద్దమ్మ ఏ రేంజ్కి వచ్చిందంటే ఇలా గీత గీస్తే అక్కడ ఉండమంటే అక్కడ ఉంటాడు ఆయన. అంటే ముందు ఓడిపోయింది, మరి జీవితం అంతా గెలుస్తూనే ఉంది ఆవిడ. కొంచెం ఓర్పు ఉండాలి, అంత మార్పు వస్తుంది. నువ్వేమో చిన్న మాట అంటే తట్టుకోలేవు, చిన్న సమస్య వస్తే తట్టుకోలేవు. అందుకే చెప్పారు, మనం వినం అంతే. ఎన్ని చెప్తాం? ఆడపిల్ల పుడితే 25 మార్కులు, పెద్ద మనిషి అయితే 50 మార్కులు, పెళ్ళి అయితే 75 మార్కులు, మంచి తల్లి అయితే 100 లేకపోతే 100. సక్సెస్ ఏంటమ్మా? మంచి అమ్మ అవడమే సక్సెస్, ఇంకేం లేదు. శాలువాలు, దండలు, సెల్ఫీలు ఇవేం సక్సెస్ కాదు. మంచి అమ్మ అవ్వాలి, అదే సక్సెస్ అంటే. మంచి అమ్మ అవ్వాలంటే దాని ముందే మంచి భార్య అవ్వాలి, మంచి కోడలు అవ్వాలి, మంచి కూతురు అవ్వాలి. అవి కాకపోతే ఇది అవ్వదు. నువ్వు చాలా సాధించవచ్చు, నీకు చాలా ఆస్తులు ఉండొచ్చు, కానీ నీ పిల్లలు సక్రమ మార్గంలో లేకపోతే ఫైదా క్యా, ఏం ఉపకారం? అందుకని అసలు తల్లిదండ్రులు అసలు ఈ కుటుంబ వ్యవస్థ దేనికండి? కుటుంబ వ్యవస్థ దేనికండి? మనకు సాంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒకటి సాంప్రదాయం ఉంటుంది. అక్కడ ఏముంది? పూజాగృహం ఉంది, దేవుడి గది. ఎందుకు దేవుడి గది కట్టించారు? ఇక్కడ వాస్తు ప్రకారం అక్కడ ఉండాలి కాబట్టి కట్టించారు. దేవుడిని పూజించాలి కాబట్టి. వాస్తు కోసం కట్టించలే, దేవుడి కోసం కట్టించారు. దురదృష్టం ఏంటి చెప్పనా? దేవుడి గది ఉండదు చాలా ఇళ్లలో. ఎంత పెద్ద గది చూసారా? రెడ్డి నువ్వు అంత లాంగ్ ఉంది. చాలామంది ఇల్లులు కట్టించుకుంటారు కానీ వాళ్ళకి దిల్లు ఉండదు, ఆ దిల్లుకి చిల్లు ఉంటుంది, అందుకని దేవుడికి గది ఉండదు. నేను ఒకసారి విశాఖపట్నంలో, వాడు నాకు చాలా కాలం తెలిసిన వాడు, గురూజీ దేవుని పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, అందుకని ఈ గదిలో చిన్న బల్ల ఏర్పాటు. వాళ్ళ బుడ్డగాడికి ఓ చిన్న రూమ్ ఉంటుంది, వీళ్ళిద్దరికీ రూమ్ ఉంటుంది, గెస్టులకు రూమ్ ఉంటుంది, దేవుడికి రూమ్ ఉండదు. మా నాన్నగారు పాతకాలం అయ్యారు కానీ ఆ పెంకుటింట్లో దేవుడి గది ఇప్పుడు ఉంది. అక్కడికి వెళ్తే ఆ ఫీల్, ఆ కూల్ వేరు, ఆ అటాచ్మెంట్ ఉండాలి. అవన్నీ ఉంటే ఆడ కూర్చుంటే ఆ అనుభూతి మన హృదయం మీద పడుతుంది. వినాయక చవితి వచ్చిందండి, మా దేవుడి గది కొంచెం చిన్నదే, మేమందరం లోపల కూర్చునే వాళ్ళం, పిల్లలం పుస్తకాలన్నీ అక్కడ పెట్టుకునే వాళ్ళం, దాని మీద పసుపుతో స్వస్తికి రాసేవాళ్ళం. మా నాన్నగారు గుమ్మం దగ్గర, ఆ దేవుడి గది గుమ్మం దగ్గర కూర్చుని, ఇప్పుడు ఈ పత్రం వేయండి, ఇప్పుడు గరిక సమర్పయామి, ఇప్పుడు తులసి సమర్పించి, ఇప్పుడు నైవేద్యం అయిందా తేవే. ఇది లేదు, మా అమ్మ నాన్న ఇద్దరే వెళ్ళిపోయారు, ఉండిపోయినాయిగా. ఎందుకున్నాయి? వాళ్ళు చేయించబట్టేనా? మధ్యాహ్నం అయిపోయేది, కరకరలాడిపోయేది ఆకలే. మా అమ్మ అన్నీ ఉండ్రాళ్ళు, కొబ్బరి చట్నీ చేసి పెట్టేది, ఎప్పుడు నైవేద్యం పెట్టేసి అప్పకపోతే తినేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మ లేదు కానీ ఆ కమ్మని రుచి ఉండిపోలే, కానీ బాధగా ఉంటుంది.
ఆ పిల్లలిద్దరూ అనాథలైపోయి అమ్మ చచ్చిపోయి, అందుకని మంచి అమ్మలు కావాలమ్మా. మంచి అమ్మలు కావాలంటే వాళ్ళకి మంచి జ్ఞానం కూడా ఉండాలి. అందుకే ఇంగ్లీష్లో బాధపడుతూ మాట చెప్తాను, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న సరైనోడు కాదు, వాళ్ళ అమ్మ పాపం అలా ఏదో ప్యాచ్ వర్క్ చేసి, మరి సమన్వయం అంటే అదే, ఒక పక్షానికి వెళ్ళిపోకూడదు. ఆయన్ని బతిమాలి వీడిని ఏంది ఆయన చెప్పచ్చు కదా, అలా అలా ఆవిడ కయాదు ఆవిడ పేరు. సినిమాలో ఏదో లీలావతి పెట్టారు, భాగవతంలో కయాదు ఆవిడ పేరు. అలాగా ఎన్ని ఓర్చుకున్నారు మన పూర్వీకులు. ఎక్కడైనా విడాకులనే పదం ఉందా చూపించి చూస్తా మన గ్రంథాలు, ఎందుకు లేదు? పేరు గుర్తు రావట్లేదు కానీ ఓ గొప్ప గ్రంథం, పుస్తకం పేరు గుర్తు రావాలి. నేను 30 ఏళ్ళ క్రితం చదివా, మళ్ళీ గుర్తొస్తుంది పేరు. ఓ భర్తకి భార్య సేవ చేస్తుంది, ఆయన పుస్తకం రాస్తున్నాడు. పూర్వం కరెంట్ లేదు కదా, దీపం పెడుతున్నాడు. ఈయన అలా తలెత్తి ఎవరండి మీరు అన్నాడు. ఎవరిని? భార్యని. అర్థమైందా? ముగ్గుబొట్ట అయిపోయింది ఆవిడ. అంటే ఎంత ఆయన పుస్తకంలో ఎలా మునిగిపోయాడంటే అర్థం చేసుకో. అంటే పాప ఆయనకు గుండె నీరైపోయి, ఈ పుస్తకం నీ పేరే పెడతాను, ఆయన పేరు తెలియదు ఆవిడకి. ఆవిడ డెడికేషన్ చూడండి, ఈయన డివోషన్ చూడండి. అలా కదా ఉండాలి. రెండు గొప్పగానే ఉన్నాయి. చూడండి అసలు పేరు తెలుసా? అది 3 అక్షరాలు వస్తుంది సంథింగ్. చాలా 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 పుస్తకం పేరు మళ్ళీ ఎప్పుడైనా మీద వస్తుందని అనుకుంటున్నాను నేను. చాలా భలే గ్రేట్. అంటే అలాంటి తల్లులు పుట్టిన నేల ఇది. పోనీ సరే, అది ఒకటే కాదు, కాళిదాస్ ఎవరండి? గొర్రెలు కాసుకునేవాడండి ఆయన, తెలుసా మీకు? ఆయనకి ఏదో మాయ చేసి వేషం వేసి ఆ మంత్రి కంత్రిగాడు ఈ రాజుగారి మీద మంటతో, మంచి పండితుడు అండి అని గొర్రెలు కాసుకునేవాడిని నెత్తి మీద. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారుగా, వాళ్ళంతా ఆటే వేషం వేసేస్తారు. మన అన్నయ్య ఉన్నాడు కదా, సతీష్ అన్నయ్య, కళ్ళజోడు లేకపోతే చదవలేరు బైబిల్. వీళ్ళేమో టచ్ గట్టి పగిలిపోయినని మనకి ఎరగట కబుర్లు అని చెప్తుండే. సరే పెడితే ఇతనికి వేషం వేసేసారు, వేసేసి నెత్తికి తలపాగా చుట్టేసి మహాపండితుడు అన్నారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, అదేదో సినిమాలో జోకులాగా ఈ పెళ్లి చూపులకి వచ్చాడు వీడు, వస్తే ఈ అమ్మాయి వండుకుని ప్రశ్నలు ఏమన్నా అడిగితే అడగండి అంటే ఈ అమ్మాయి ఇలా అంది అంటే వాడు ఇలా అన్నాడు. అది పెద్ద మంచి ఫ్యామిలీ, పండితుల ఫ్యామిలీ. ఈ అమ్మాయి తర్వాత ఇలా అంది, వాడు ఇలా అన్నాడు. తర్వాత ఈ అమ్మాయి ఇలా ఉంది, వాడు ఇలా అన్నాడు. ఈ అమ్మాయి అంటే నువ్వు మాటలేం లేవు. ఈ అమ్మాయి సిగ్గుపడిపోయి, అన్నయ్య వారు నాకు నచ్చేశారు అంది. మహాపండితుడు ఏం అర్థమైంది చెల్లి అంటే, నేను ఇలా అన్నాను, ఆయన ఇలా అన్నారు అంటే ఏమిటి అంటే, దేవుడు ఒక్కడే అన్నాను నేను కాదు, దేవుడితో పాటు దేవేరి ఉంది అన్నారు. మరి ఇలా అన్నాను అంటే, అతను ఇలా అన్నాడు, నేను త్రిమూర్తులు అన్నాను, వారు ఇలా అన్నారు అంటే పంచభూతాలు అన్నారు, ఆయనకున్న జ్ఞానం అపారం, ఆయనే నా భర్త అంది. వీడిని తీసుకెళ్ళాడు కదా, ఈ తలమాసిలోని తీసుకెళ్ళిన పెద్ద మనిషిని, ఏం చెప్పావురా అన్నాడు. ఆవిడ ఒక పూట భోజనం అంది, కాదు 2 పూటలు అన్నాను నేను. ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి సేమ్. అంటే మీకు ఉదాహరణ కోసం చెప్పా. ఇంచుమించుగా ఈ కాళిదాస్ దగ్గర ఇలాంటిదే జరిగింది. మాట్లాడకూడదు, వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, నువ్వేమన్నా సరే వేలు చూపించాలన్నారు. ఇతనికి ఏంటి, మంచి కమ్మలు ఇస్తాం, గొర్రెలు ఇస్తామని చెప్పారు. దేవుడు పరలోక రాజ్యం ఇచ్చును అని వీళ్ళు చెప్తుంటారుగా ఈ గొర్రెలకి. అలా అమాయకులు కదండి. మీరు కోప్పడకూడదు మతం మారిన వాళ్ళందరినీ. మనోళ్ళే దారి తెప్పారు అంతే. మనోడు కాకుండా పోతాడా రాంబాబు?
సతీష్ మనోడు కాకుండా పోతాడా? అక్క మంద కాకుండా పోద్దా? పసుపు ముద్దలో హల్దీ పండుగ చేసింది హెల్దీగా కొడుక్కి వెలిగిందా? తలంబరాలు పోసారుగా రాజారెడ్డికి. కాబట్టి నాన్న అలవాట్లు ఎక్కడ పోతాయి నాన్న? మన బ్లడ్డే కదా నాన్న. విదేశస్తులకి ఏం పుట్టలే కదా నాన్న. విదేశీ మతంలోకి వెళ్ళారు నన్ను. మతం మార్చచ్చు, గతమే మారుస్తూ కరెక్ట్ కదా కదా. సరే నాన్న, మొత్తానికి ఈ కాళిదాస్కి మాట్లాడకూడదు. మాట్లాడేవా అన్నారు. భయం. అమాయకుడు. ఎంత అమాయకుడు ఇతను. కొమ్మ మీద కూర్చుని కొమ్మను నరుకుతున్నాడు. ఇంతకంటే బురత కూడా ఏం దొరుకుతాడు. ఈ మంత్రికి ఏమో మంట. రాజుని ఎట్లయినా నాశనం చేసేది, దెబ్బ కొట్టాలి. ఆహా, ఎంత తెలివైనడుగా. ఆ కొమ్మ మీద నరిగితే పడిపోతావురా అని చెప్పారు. కూర్చుని ఇలా కోసాడు, పడిపోయాడు. పడిపోతే పడిపోతావురా అన్నాడు కదా ఈయన. ఏమండి మీకు జ్యోతిష్యం ఉంది ఇందులో, ఇది బాగుందా? సరే, విషయం నేను చెప్పాలనుకుంది ఇది కాదు. ఇలాంటి తెలివి తక్కువని పండితుడని చెప్పి మోసం చేసి ఆ అమ్మాయికి కట్టారు. ఈవిడ ఆ బెడ్రూమ్లోకి వెళ్ళాక మంచి పద్యాలు చెప్పమంటది. ఏమంటా మనకి, నేను వెళ్ళిపోతాను మా ఊరికి, నాకు కంబలికి చెత్తే అన్నాడు. పాపం మీరు నమ్మండి. ఆ తర్వాత ఏమై ఉంటుంది చెప్తా. ఆవిడ ఏడుపు ఎలా ఉంటుందమ్మా. ఒక మంచి కుటుంబంలో పుట్టిన స్త్రీకి ఎలా ఉంటుంది? ఆవిడ బోరుని ఏడ్చింది, బతిమాలింది. ఆవిడ ఏమో జోక్ చేస్తున్నాడేమో అనుకుంది ఆవిడ. అది ఇందాక ఆ టైపు. ఆవిడ చాలా బాధపడి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. ఆవిడ ఏడుపుకి ఈయన కరిగాడు. ఆవిడ పడిపోయింది, తట్టుకోలేదు కదా, సోదరు పడిపోయింది. ఈయనకి ఏం తెలుసు? అమ్మోరు అమ్మోరు, ఇంక అంతే తెలుసు. నేను నా పెళ్ళం పడిపోయింది. భార్య అండవు మరి, పల్లెటూరు భాష అట్లే ఉండదు. నా పెళ్ళం పడిపోయింది. అమ్మోరు, నా భార్య ఏమడిగింది? విద్య 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 అంటే విద్య అండం రాదు కదా. నువ్వు నాకు విద్యలు ఇవ్వలేదా అని చెప్పి నేల కొట్టేసుకుంటున్నాడు ఆ గుమ్మానికి. మన అమ్మ అంటేనే దయగలిగింది కదా. ఆవిడ పాపం వచ్చేసింది. ఏం కావాలి నాయనంటే, అదే అదే మా ఆవిడ నా పెండ్లం అడిగిందిగా విద్యలు కావాలి అంటే, ఆవిడ పాపం చాలా కూల్గా ఏం విద్యలు కావాలో చెప్పు నాయన అంటే, మా ఆవిడని అడుగుతాను అంటాడు. ఆవిడ సోద పడిపోయింది. అదే అన్నీ వచ్చేది అంటాడు. అమాయకుడు కదా, మరి తెల్ల కాగితాలు అవన్నీ. ఆవిడ వెంటనే సరేనాయన అని చెప్పి పాయసం ఇస్తుంది. ఆయన స్వీకరిస్తాడు. అన్ని విద్యలు వచ్చేస్తాయి వెంటనే. అంత చదువురాని అలా మాట్లాడి ఈ వ్యక్తి మాణిక్య వీణా ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రద్యుతి నీల కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. అలా కీర్తించేస్తాడు. బాగుంది. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ సోనే. అలా తెగపాడేస్తాడు. ఆ తర్వాత ఆవిడ లేస్తుంది. తర్వాత మళ్ళీ డిస్ప్యూట్ వస్తుంది. మీరెవరండి అంటాడు భార్యని. ఇంకెలా ఉంటుందండి. ఈయన మళ్ళీ ఇంకో దేశానికి వెళ్ళిపోతాడు. పాపం ఈవిడ మారు వేషంతో వెళ్ళి ఆయన్ని సేవించి మొత్తానికి భర్తను వెనక్కి తెచ్చుకుంటుంది. అలా కదా ఉండాలి. పతివ్రత అంటే అది కదా. పోనీ మీరు అడిగారని చాలా చెప్పాల్సి వస్తుంది. అది లోపల జియో టాక్ టైంలో బోల్డ్ ఉంది. చెప్పండి. సీతాదేవి మనకే ఒళ్ళు మండి, మనకేమిటండి గాడిద గుడ్డు. అది లక్ష్మణుడికే మండిపోయింది. అంత అన్నయ్య ప్రేమించే లక్ష్మణుడికి బీపీ వచ్చేసింది. ఇంట్లో చేస్తున్నాడు మా అన్నయ్య, కోపం వచ్చింది. ఎక్కడ రావణాసురుడు చచ్చిపోయాడు కదా. ఏమంటే రావణ్ని ఎందుకు చంపాడండి? మిమ్మల్ని అడుగుతాను చెప్పండి.
ఏమన్నా అందుకేనండి ఇప్పుడు సీత ఫ్రీ అయిపోయింది కదండి, రావణుడు చచ్చిపోయాడు కదండి. ఆవిడ పాపం దాదాపు 1 year నుంచి భర్తను చూడలేదు, ముట్టుకోలేదు. ఆవిడ ఏమనుకుంటుంది, ఇలా పిలుస్తాడు, అదో దగ్గర తీసుకుంటాడు. ఎవరైనా మనమే చాలా ఆఫ్టర్ లాంగ్ టైం కలిసామనుకోండి ఏం చేస్తామండి, దగ్గర తీసుకుంటాం కదా. ఇంత గొడవయ్యి ఇలా బ్రిడ్జి కట్టి వాడిని వేసేసి ఎంత జరిగిన తర్వాత రాముడు సీరియస్గా మాట్లాడతాడు. నేను వచ్చిన పని అయిపోయింది, నేను చూడండి అసలు మండిపోద్ది అసలు మనకు కూడాను. పొడి పొడిగా మాట్లాడతాడు. అంటే మనకు కోపం రాకూడదు, మనకి కూడా మామూలు వాళ్ళం కాబట్టి మనకు కోపం వస్తుంది. ఇప్పుడు నేను రావణ్ణి చంపేశాను, ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అంటాడు. ఎవరితో? బీపీ మామూలుగా వద్దండి అసలు ఎవరికైనా. నువ్వు కావాలంటే లంకలో ఉండిపోవచ్చు, విభీషణుడితో వెళ్ళిపోవచ్చు, భరతుడితో వెళ్ళిపోవచ్చు, లేదా నీకు నచ్చిన చోటకి చూసి ఎలా అన్నావా, అట్టయ్యవా లేదా? ఆవిడ పరిస్థితి ఏంటి చెప్పు. లక్ష్మణుడికి రాముడు అంటే బోల్డ్ ప్రాణం కదా, అసలు లక్ష్మణుడికి బీపీ వచ్చేసింది. రాముడు అలా మాట్లాడితే ఏం చేయలేడు కదా. సీతాదేవి మనకి చదివితే కళ్ళనీళ్ళు వస్తాయి, విన్నా సీతాదేవి లక్ష్మణ చితి పేర్చునాయన అంది. ఏం చేయలేడు కదా. గొడ్ల నీరు కక్కుంటూ లక్ష్మణుడు చితి ఏర్పాటు చేస్తాడు. చేస్తే అప్పుడు సీతాదేవి అగ్నిదేవుడిని ప్రార్థిస్తుంది. అగ్నిదేవుడు ఆవిడ అగ్నిలో దూకేస్తుంది. అందుకే కదా శ్రీనారాయణ రెడ్డి గారు ఏం చెప్పారు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం కరుణాంతరంగా. అందుకని భారతదేశం అంటే గీత సీత. ఎవరు నాకు కాదంటే పడద్దు వాత. ఇఫ్ యూ హ్యావ్ డౌట్ యూ ఆస్క్ యువర్ తాత. సరే ఇప్పుడు మనకు కోపం వచ్చింది, హట్ అయిపోతాం. సరే సీతాదేవి అగ్నిలో దూకేసింది, అందరూ హాకారాలు చేశారు. కానీ ఆవిడ మళ్ళీ అగ్నిదేవుడు తీసుకొచ్చి ఇచ్చేశాడు. రామచంద్ర ఆవిడ దోషమేమీ లేదు, ఆవిడ పునీత. 10 నెలలు ఇక్కడ ఉన్నప్పటికీ ఆవిడ చాలా స్వచ్ఛంగా ఉందని. ఇప్పుడు మనకి మండిపోయి రాముడి మీద కోపం వచ్చేస్తుంది, కానీ రాముడి ఉద్దేశం ఏంటి చెప్పండి ఇప్పుడు కొంచెం. లోకులు కాకులు అంటారు కదా, అందుకు అది ఆలోచించాలి కదా. లోకుల కోసం ఆయన అలా చేశారు. వాళ్ళు వాక్కుండా ఉండడానికి. కానీ ఏం ఉపకారం అమ్మా, ఏం ఉపకారం, ఏమైనా ఉపకారం ఉందా? కానీ బాధ మాత్రం సీతమ్మ తల్లి పడింది కదా. బాధ పక్కన పెట్టు, నేను ఉపకారం ఉందా అన్నదేంది దేనికి. వాడు వాగాడా లేదా? ఇంత చేస్తే అంటే ఈయన బాగు చేయడం అంటే ఇంకా నీకు బాగా అర్థమయ్యేది చెప్పాలంటే మీరు మారరా, మీరు మారరు అదే కదా. వాడికి తెలియదా, వాగేయడమే, నోటికి ఎంత వస్తే అంత. మీరు చాగంటి గారి ప్రవచనం అంటే బలరాముడు కృష్ణుడు వెళ్తున్నారు మధురలో, వాడు వచ్చాడు. ఎవడు వాడంటే వీడే, ఈ వాగేడే వీడే, మళ్ళీ నెక్స్ట్ జన్మ వాడు వచ్చాడు. వస్తే వీళ్ళు కంసుడి ఆస్థానానికి వెళ్తున్నారు. రాజుగారికి వాడు ఆస్థాన వాడు ఇవ్వరా అన్నాడు బట్టలు. అబ్బే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, ఎవడుంటాడు మళ్ళీ ఇదే. అప్పుడు వాగాడిగా అమ్మవారి మీద. ఇంక ఇప్పుడు బలరాముడికి మండిపోయి వీడికి జన్మ మారింది కానీ బుద్ధి మారలేదు, వీడికి తల మార్చేయాల్సిందే. కృష్ణుడు చేత్తో ఒక్కటి అన్నాడు అంతే, పిస్ట్ అంటారు కదా అంతే, తల మారిపోయింది. అంటే అంత నోటి దూల, అంటే పొగరన్నమాట. పొగరు తెలిసి మళ్ళీ మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి, కామెంట్లు పెడతారు. అసలు నేను కోపం వచ్చి నువ్వు ఏది పెట్టావో అది నిరూపించకపోతే నీ పుట్టుకను అనుమానించాల్సి వద్ది అని ఫోన్ నెంబర్ పెడతా. ఆడు ఫోను చేయడు, రిప్లై ఇవ్వడు. అది ఉత్తే అనేటివే అంతే. కాబట్టి అలా ఉండకూడదు, అలా ఉండకూడదు.
సీతాదేవి బాధపడింది అంటున్నావు కదా నువ్వు. సీతాదేవి ఏం మాట్లాడిందో తెలుసా అసలు? తెలీదు. రాముడితో అడవికి వస్తాను అంది. రాముడేమన్నాడు? అబ్బే నువ్వు అక్కడ నడవలేవు, అక్కడ పావులు ఉంటాయి, ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, దెయ్యాలుంటాయి, పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి, పైతాన్లు ఉంటాయి, సైతాన్లు ఉంటారు. ఇన్ని చెప్పాడు లెక్చరు. ఆవిడేమని తెలుసా, మీరు అడవిలో నడుస్తుంటారు కదా, మునులు దర్భలవి కోస్తారు హోమానికి, దానికి వాళ్ళు చేసుకునేటువంటి యజ్ఞ క్రతువులకి. దర్భలు కోసినప్పుడు కొంచెం దర్భలు వదిలేస్తారు కదా, అవి గుచ్చుకుంటాయి మీకు. అవి గుచ్చుకోకుండా ముందు నేను వెళ్ళి అవన్నీ పీకేసి దారి రెడీ చేస్తాను. అలా కదా ఉండాలి భార్య. అన్నీ బెల్ల మీద ఉన్నాయి, నేను ఇవాళ ఏంది వండలేదు, జొమాటోలో టమాటాబాద్ తెప్పించుకుంది అంటే మళ్ళీ హట్ అయిపోయి కామెంట్లు పెడతారు. పెడితే పెట్టను. కానీ భార్య ఎలా ఉండాలంటే సీతాదేవిలాగా. ఇంకా అసలు ఆవిడకి ఒళ్ళు మండిపోద్ది అసలు అయోధ్యలో ఉన్నప్పుడైతే. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అవన్నీ కోస్తాను, అవన్నీ తీస్తాను, మీరు నడిచేదానికి దారి రెడీ చేస్తాను, ఇన్ని చెప్తే ఈయన మాత్రం వద్దు, ఇక్కడే ఉండు, పొద్దునే లేటుగా లేవకు, భరత అని పేరు పెట్టి పిలవకూడదు, మహారాజు అని పిలవాలి. అసలు ఈ ఉపన్యాసం నాకెందుకు ఇస్తున్నాను? ఆయన ఉద్దేశం ఏంటి? ఈవిడ ఇక్కడ ఉండాలి, ఈయన సింగిల్గా జంగిల్కి వెళ్ళిపోతా అంటాడు. ఈవిడేమంటుంది, అసలు నువ్వు కష్టాలు అవి పడవలేవు అడవిలో అంటే. ఈవిడేమని తెలుసా, మండిపోయి అసలు మా నాన్న పొరపాటున పురుషుడు అనుకుని స్త్రీకి ఇచ్చి పెళ్లి చేయడు. ఎవరిని చూసావు, నువ్వు తెచ్చావు నువ్వు అని అనొచ్చా అని అడిగావు అనుకో, నువ్వేమంటావు? నువ్వు చెప్పు, అనొచ్చా అని అడిగానమ్మా, చెప్పు. ఆ కాలంలో కాబట్టి సీతమ్మ తల్లి అయితే అనుండదు. నీ మొహం నేను చెప్తా చూడు, చాగంటి గారి భాషలో చెప్తా. ఓకే, అనొచ్చా అంటే అందరూ నీలాంటి వాళ్ళే కదా అక్కడ ఉండేది, నాలాంటి వాళ్ళే కదా, అనకూడదు అంటారు. మనం అందరం మామూలు వాళ్ళం కదమ్మా అంటే చాగంటి గారు అన్నారు అనొచ్చు. అయినా భార్య భర్తను ఏమనాలో అనకూడదో నువ్వెవరో డిసైడ్ చేయడానికి, అది వాళ్ళ రిలేషను. ఇంకెవరు అని చాగంటి గారు బాగా చెప్తారు. ఇంక 24 గంటలు ఆవిడే అనాలా? ఓసారి తిట్టకూడదా, ఓసారి కసురుకోకూడదా? ఆవిడ ఏమన్నా రోబోయా కదా? కదా, ఆవిడతో పడు, ప్రేమంటే అదే కదా. ఇంకేమైనా ఆర్డర్ క్యారియర్ ఆవిడ, చెప్పుకోవాలి. అది రెండు ఉండాలి భార్యాభర్తలు అంటే. ఆవిడ ఏదో పెద్ద పర్మనెంట్ రోబోయా నీకు? ఇంత మాట అనేసింది రాముణ్ణి. దేనికన్నా చెప్పు, ఈమెను తీసుకెళ్ళిన అంటున్నందుకు. ఇక్కడ అర్థం ఏంటంటే అచ్చదిల్లో చెప్తున్నా, మగడా నన్ను తీసుకెళ్ళు, చేయకు రగడా. అంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ రూములు, ఏసీ రూములు, ఇల్లు, ఈ రాజ మందిరాలు ఇది కాదు, నువ్వెక్కడుంటే అది నాకు అయోధ్య. ఇది కంక్లూషన్. అలా ఉండాలి. అలా ఉంది సీతమ్మ. అందుకే అన్నమయ్య ఏమన్నారు తెలుసా, అసలు అన్నమయ్య ఎంత ప్రేమో. సీతాదేవి పాలి చింతామణి ఈతడు దాసుల పాలి ఇహ పరదైవాము, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియ్య కలిగనే ఇందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. ఇంకా పాడాలని ఉంది కానీ మీ స్వరం రాగం కూడా అద్భుతంగా ఉంది. కానీ ఓ విషయం చెప్పనా, మీరు నమ్మరు, చిన్నప్పటి నుంచి ఇది వింటున్నాను. ఇది నేను ఎప్పుడు ప్రారంభం నుంచి పాడను. స్టార్టింగ్ ఏంటి, రామచంద్రుడితడు రఘువీరుడు, ఇది కదా పల్లవి. కానీ నేను ఇలా పాడను. ఎప్పుడైనా ఈ కీర్తన పాడాల్సి వస్తే సీతాదేవి దగ్గర నుంచే మొదలు పెడతా. ఎందుకంటే భయం వేరే ట్యూను మైండ్లో చిన్నప్పటి నుంచి పడిపోయింది, అది వచ్చేస్తుంది. ఆ భయంతో సీతమ్మే రక్షిస్తుందని. అసలు రామదాస్ గారు, మన రామదాస్ సినిమా చూశారుగా, ఆ డబ్బులు గొడవ గోష్ఠి, జైల్లో ఉంటారు కదా, ఏమని రిక్వెస్ట్ చేశారు చెప్పు?
అదేంటి స్నేహ నటించింది కదా. ఉమ్. నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పవే, ఉమ్. జనకు నీ కూతురా జననీ జానకమ్మ, నన్ను బ్రోవామని చెప్పవే. ఏంటిది పిటిషన్? ఉమ్. ఎవరికి? సీతమ్మ తల్లికి. నే నేరుగా రాముడితో నువ్వు కరెక్టేనమ్మా, సీతమ్మ తల్లిని అడిగారు ఆయనకి చెప్పమని, నువ్వు కరెక్టేనన్నా. మనందరికీ ఈ పాట తెలుసు, ఈ కీర్తన తెలుసు, అది ఫేమస్ కాబట్టి. కానీ అంతటితో ఆగలేదు ఆయన, ఇంకో కీర్తన కూడా చేశారు, ఇంకా బరువుగా ఉంటుంది అది. మీరు మంగళంపల్లి ఈ ఈ రామదాసు కీర్తనల విషయంలో తెలుగు జాతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి రుణపడి ఉంది. రామచంద్రులు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మా, సీతమ్మ చెప్పవమ్మా, కటకట నేనేమి చేయుదు, కఠిన చిత్తుని మనసు కరుగదు, కర్మములెటులుండునో కదా, రామచంద్రును నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మా, సీతమ్మ చెప్పవమ్మా. అలా అమ్మవారికి రిక్వెస్ట్ చేశారు. అలా అమ్మవారు చెప్పారంట, స్వామి వాడిని ఆదుకోండి అని. ఇన్ని రోజులు ఏం చేశావు అన్నారట రాముడు గారు. అంటే వాడు చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు అంటే, కర్మ పరిపాకం కావాలి కదా, అందుకని నేను వెయిట్ చేస్తున్నాను. పరిపాకం అయింది, నువ్వు చెప్పావు, ఇప్పుడే వెళ్ళిపోతున్నావు, ఇప్పుడే. రాముడు ఇలాగ చెప్పాను, ఇప్పుడే వెళ్ళిపోతా అని వెళ్ళిపోయారట. ఇద్దరు వెళ్ళిపోయారు, రామోజీ లక్ష్మణజీ. అప్పుడే పేర్లు వచ్చినాయి. మనకేమో ఆ రామోజీ తెలియదు. ఆయన వెళ్ళిపోయి అవన్నీ ఇచ్చేశారు ఆయనకి. ఆయన పేరేంటి? తానీషాకి. బాకీ ఉన్నాడు కదా రామదాసు. యాక్చువల్ మర్నాడు ఊరి ఓ జోక్ చెప్తాను ఈ లోపల. ఫోటోషూట్ చేస్తుంటారు, తీరా ఇది జోక్ చాలా ఇంపార్టెంట్ జోక్. ఫోటోషూట్ చేస్తారు. ఫోటోషూట్ చేసినప్పుడు 30 లక్షలు పెట్టి ఆడు ఎవడో ఏర్పాట్లు చేసుకున్నాడు. హెలికాప్టర్ నుంచి కిందకి దిగినట్టు ఆ అమ్మాయిని క్యాచ్ చేసుకుంటే, ఈ దరిద్రుడు తిట్టకూడదు కానీ ఫోటో అలా గాల్లో క్లిక్ మనాలిగా అయిపోయింది. అప్పుడు చెప్పాడు, సార్ ఆ తెర తీయలేదండి. 30 లక్షలు. గురుగారు, ఇప్పుడిప్పుడు రిలీజ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, అయితే వాటి ఇంపాక్ట్ అనేది యూత్ మీద బాగా ఉంది, వాటి ప్రభావం బాగా చూపిస్తుంది. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? చాలా మంచిది, అలాంటి సినిమాలు ఇంకా రావాలి. హనుమాన్ అద్భుతమైన కలెక్షన్ వచ్చింది, అద్భుతమైనటువంటి రెస్పాండ్ అయింది. అలాగే మొన్న నేను రజాకార్ లాంచింగ్కి వెళ్ళాను, చూశారుగా, ఇవాళ రిలీజు, మేము రేపు వెళ్తున్నాం. అలాగే కార్తికేయ 2కి వెళ్ళాను నేను, అది సూపర్ కదా. రీసెంట్గా రిలీజ్ అయిన యానిమల్ మూవీ ఉంది కదా, ఆ మూవీ గురించి కూడా లైక్ చాలా మంది చెప్తున్నారు. మీ మాటలు నేను డైరెక్ట్గా వినాలనుకుంటున్నా, మీ మాటల్లో ఇంకొకసారి చెప్పండి. ఆల్రెడీ చెప్పాను కానీ అతను సందీప్ వంగ అతను మామూలుగా కూల్ పర్సన్. వచ్చాడు ఇక్కడికి, మొన్న ఎవరన్నా ఇంటర్వ్యూ చేయమని కూడా చెప్పాను నేను, వేరే ఛానల్ ఆయన. గురూజీ దొరకలేదు నాకు, ఆయన మిస్ అయిపోయామని చెప్పాడు. అయితే ఆ సినిమా అలా తీయడం, అర్జున్ రెడ్డి కూడా అలాగే తీయడం, అంటే ఒక మాటలో చెప్తే ప్రొవోకింగ్ ఉంది అందులో. ఏదో ఒక రీజన్ పట్టుకుని దాంతో రెచ్చగొట్టే దొరలోనే చాలా పాడవడానికి కావాల్సిన మంచి ఎలిమెంట్స్ అన్నీ పెట్టి
అంతేగా. ఇప్పుడు పాడవడం సులభం కదా నాన్న, పాడడం సులభం. అయితే ఈ నిర్మాతల్లో ఒకరు ఈ సందీప్ వాళ్ళ బ్రదర్ ఎవరో ఉన్నారట. ఏదో ఇంటర్వ్యూలో ఎవరో పిల్లోడు మొన్న ఫోన్లో ఎక్కడో చెప్పాడు, మీరు చాలాసార్లు విలన్ ఎవరండి ఆ సినిమాలో, ఈ బాబీ డియోల్ విషయం మాట్లాడుతూ ఈ విలను ఏ మతస్థుడు ఆ సినిమాలో? సినిమా చూశారు ఎవరన్నా? ముస్లిం కదా. సో అంటే నేను విన్ని ఈ మొక్కలు చూడడం వల్ల సినిమా చూసినంత బాగానే రివ్యూ వచ్చింది. దాని మీద పోల్ చొక్కా అనే అబ్బాయి మళ్ళీ చేశాడు. నేను ఎక్కడో అనాలిసిస్ చేస్తే అది 30,000 మంది చూశాడు, ఈ పోల్ చొక్కా 3 లక్షల మంది చూశాడు నా రివ్యూ మీద రివ్యూ. అయితే విషయం ఏంటంటే ఈయన అడిగారట, మీరు ముస్లిం పెట్టారు విలన్ కానీ, ఆయన రిప్లై ఇచ్చాడు. రిప్లై అనగారు రిటార్డ్ అనాలని. కొన్ని వందల వేల సినిమాల్లో విలన్స్కి ఎంతంత బొట్లెట్టి ఎంతంత తాళ్ళు కట్టినప్పుడు నువ్వు అడగలేదే కదా. బాగుంది కదా. సరే, విషయం ఏంటంటే అమ్మా, ఇలాంటి సినిమాలు తీయడం ఎన్కాష్ అవ్వడానికి బాగుంటుంది, కానీ ఎన్లైట్ అవ్వడానికి బాగుంటుంది. కాబట్టి మనం దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి సినిమా అనే మాధ్యమం వాడబడాలి, ఎన్లైట్ చేయడానికి వాడబడాలి, ఎంటర్టైన్ కూడా వాడబడాలి. కానీ దుర్మార్గాన్ని ఎన్హాన్స్ చేయడానికి వాడబడకూడదుగా. ఇకారాన్ని 3 సార్లు వాడాను, గమనించావా? ఈ అక్షరం ఎన్లైట్, ఎంటర్టైన్, ఇంకోటి ఎన్హాన్స్ ఫర్ ద బ్యాడ్ క్వాలిటీస్, ఇంకోటికి ఏదో ఓకే చెప్పానా. సో కాబట్టి ఇలాంటి యానిమల్ లాంటి మూవీస్ క్రియేట్ మోర్ యానిమల్స్ కదా. ఇప్పుడు మీకు పోల్చకూడదు కానీ పోలిస్తేనే బాగుంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ఫ్రాడ్ చేస్తుంటారు, జనాలకు రాడ్ చేస్తుంటారు. వాళ్ళు ఎలాగో వీడు కూడా అంతే. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, వీళ్ళు కూడా అంతేగా. పరలోకమున్న తండ్రి, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్. సేమ్ వీడు కూడా హీరో ఫర్ ఫాదర్, లవ్ అని చెప్పి. లవ్ ఏముంది ఇక్కడ? ధ్వంసం, విధ్వంసం. ఏ సన్ కెన్ బి లైక్ ఏ బొమ్మరీలు సన్నో, ఏ సన్ కెన్ బి లైక్ నాన్నకు ప్రేమతో లైక్ ఎన్టీఆర్ను. వాళ్ళు ఎంత బాగా సాధిస్తారండి. ఏం బుర్రసార సుకుమారు, ఆదరసం అది అసలు అందుద్దా అది మనకి. వాడిని అసలు విలన్ని ఎలా మట్టి కనిపించేస్తారు. 25 కోట్లు పెట్టి వాడికి గిఫ్ట్ ఇస్తారా? సార్ ఇది డూప్లికేట్, నో, ఎంతైనా సరే ఒరిజినల్లే కావాలంటాడు. యాంటిక్స్ అంటారు, అది కొనిస్తారు. అంతే. ఆ మొక్క చూశాను నేను, మొత్తం సినిమా నాకు తెలీదు. అర్థం చేసుకున్నది ఏంటంటే వాళ్ళ నాన్న వీడు మోసం చేశాడు. కృష్ణమూర్తి అనేటువంటి విలనం. పాపం వాళ్ళ నాన్న డెత్ బెడ్ మీద ఉంటాడు. నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నా. ఫైనల్గా అతన్ని ఓడిచేస్తాడు. లేకపోతే బాబు విలన్ కదా, మీ దాంట్లో అకౌంట్లో ఇప్పుడు ఏం డబ్బులు లేవంటాడు. మీరు పిచ్చోళ్ళు, 5,000 దాకా ఉన్నాయి అంటాడు. 5,000 crores ఉన్నాయంటాడు. అదేదో ఉంటుంది కదా సెగలు, ఏదో అంటాడు, బలే అంటాడు, ఏదో అంటాడు. అంతే. మీరు చూడాలి, టకా 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 అన్ని జీరోస్. క్షణాల్లో జీరో అయిపోతాడు, క్షణాల్లో జీరో అయిపోతాడు. వాళ్ళు ఎలా కొడతారు కదా ముగ్గురు డబ్బులు, భలే ఉంటుంది. అంటే గెలవాలి. గెలవడం కోసం ఆటదారులు గెలవకూడదు. ఇలాంటి మూవీస్ వలన ఏమవుతుందంటే వాడు అందులో సారం ఏం గ్రహించడం, సారా బ్యాచ్ తయారవుతుంది. వాళ్ళకి తాత్కాలికంగా పేరు ధనము రావచ్చు, కానీ చాగంటి గారు చాలా బాధపడ్డారు ఆ విషయంలో. ఒక ఆయన ఫోన్ చేసి ఆయన బాధ చూసి, నేను ఇంకెప్పుడు అలాంటివి రాయను, అలాంటి సినిమాలు తీయను అని ఆయనకి ఫోన్ చేసి చెప్పాడు. మంచిదేగా. వాళ్ళ పేర్లు చెప్పలేరు కాబట్టి వాళ్ళకి చప్పట్లు కొట్టాలి మనం. అది మార్పు రావాలి. పెన్ను ఉంది కదా అని సమాజ ధ్వంసం అయిన మాటలు రాయకూడదు కదా. నేను సరదాగా అంటుంటాను, ఈ పెన్ను మనదిరా, ఈ పేపరు మనదిరా, నే రాసేస్తారా ఏదో గీసేస్తా, అలా రాయకూడదు కదా. నిన్న ఆర్ నారాయణమూర్తి గారు నిన్న మొన్న రజాకార్ ఇంకోటి లాంచ్ ఏదో ప్రీ లాంచ్ చేశారు. అందులో ఆయన ఎంత బాగా చెప్పారండి. అసలు పిచ్చోలైపోతారు.
ఒక్క 2-3 నిమిషాల్లో మొత్తం సారం ఇచ్చేసాడు ఆయన. ఆయన స్పీడ్ కదా అలా సింపుల్ పర్సన్. ఇలా అంటూ ఎంత బాగా చెప్పారండి. ఓ హిందూ దర్గాకి వెళ్తాడు, ఓ హిందూ చర్చికి వెళ్తే యేసు మొక్కుతాడు. అదే ఎవరైనా చర్చికి వెళ్ళేవాళ్ళు, మసీద్కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా మొక్కుతారా? సర్వే జనా సుఖినో భవంతు. ప్రపంచం అంతా బాగుండాలని కోరుకున్నది కేవలం హిందువులు మాత్రమే. కానీ హిందువులు నాశనం చేయడానికి సెక్యులర్ కుక్కలు, ఎడారి మతాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ పనిచేసినాయి. అలా చాలా నాశనం చేసినాయి. మొన్న సాయి దీపక్ చెప్తున్నాడు, కేరళ సపోజ్ టు బి ఏ రెడ్ స్టేట్. వాట్ ద రెడ్ సపోజ్ టు బి? పరశురామాసం. పరశురాముడు, అది పరశురామ క్షేత్రం. అది బ్లడ్ కలర్ ఏంటి? రెడ్ కదా. కానీ అన్ఫార్చునేట్లీ ఇది అనదర్ రెడ్ విచ్ ఇస్ కమ్యూనిస్ట్ రెడ్. దోస్ హూ డోంట్ హ్యావ్ ద హెడ్, బ్లడీ రెడ్. వాడు అక్కడ శంకరాచార్య యూనివర్సిటీ ఉంది, అలాగే అక్కడ వాళ్ళ ఈ దేవాదాయ శాఖ మంత్రి, దాని డీను, వీళ్ళు బీఫ్ ఫెస్టివల్లో పాల్గొంటారు. ఇంకా అలాంటి దరిద్రులు ధర్మాన్ని రక్షిస్తావు అని ఎలా కోరుకుంటావు? కాల్డీలు. శంకర్ల వారు పుట్టిన స్థలం మాది. మొన్న ఒక ఆయన వెళ్ళి బాధపడుతూ మెసేజ్ పెట్టాడు. అక్కడ వాళ్ళ అమ్మగారి కోసం పూర్ణానదిని ఇంటికి తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు ఆ పూర్ణానది పేరు పూర్ణానది కాదంట, పెరియార్ నది అంట. పెరియార్ అంటే పెంచిన కూతుర్ని పెళ్లి చేసుకున్న పోరంబోకు. వాడిని అడిగారంట, ఎరా నువ్వు పెంచి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అంటే, మనం మొక్కలు పెంచితే పండ్లు వస్తే కోసుకోవట్లేదు అని అంట. ఏం ఫిలాసఫీ! పెరియార్ని సపోర్ట్ చేసేవాడు కూతుర్ని పెళ్లి చేసుకున్నట్టే. రాసుకుంటారా ఎవడైనా సరే. ఎవరికైనా దమ్ముంటే డిస్కస్ చేద్దాం, ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను, అడిగేయండి. గురుగారు, అయోధ్యకి ఇంకా చాలా మంది వెళ్ళలేదు, చూడాలి అని చాలా బాగా అనుకుంటారు. అయితే మీ ఇంటర్వ్యూస్ కూడా చాలా మంది చూశారు. ఇంకొకసారి మీ మాటల్లో మీ ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయో చెప్తారా? నేను 92లో అది కోల్చడానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళా, అట్ ఏజ్ ఆఫ్ 17. ఓకే, నేనున్నాను. ఆ ఇటుక కూడా తెచ్చుకున్నాం 92లో. అక్కడ కొత్త ఇటుకలతో రాముల వారికి, రాములల్లా అంటారు, ఆ బాలరాముడికి మేము తాత్కాలికమైన గోడ కట్టాం. ఒక ఇంత ఎత్తేమో. ఆ గోడలో కొన్ని ఇటుకలు నా చేతులతో కూడా పెట్టాను. మళ్ళీ మధ్యలో చాలాసార్లు వెళ్ళాం. మొన్న ఒక నెల క్రితం వెళ్ళాం. కొత్త అయోధ్య మందిరం బాలక్రామ్ వచ్చిన తర్వాత వెళ్ళాం. ఏంటి సార్ అసలు అది చెప్పలేము. ఇంకా ఒక్క మైనస్ లేదండి. వేల లక్షల మంది వస్తుంటే రైల్వే స్టేషన్లో మంచి ఏర్పాట్లు, పెద్ద రైల్వే స్టేషన్ కట్టేశారు. అయోధ్య ధామ్ జంక్షన్, వితౌట్ ఎనీ టెన్షన్, ఎవ్రీడే ఫంక్షన్, ఫుల్ ఫెస్టివల్. భోజనాలు అయితే ఇంకా అసలు మనం ఇంట్లో తిన్నట్టు, దోశలు, వడలు, బజ్జీలు, ఉప్మాలు, స్వీట్లు, ఏదో రొట్టెలు తినాలి, నార్త్ ఇండియా ఫోజులు ఏం కొట్టక్కలే. ఇంత చేస్తుంటే ఇవి కనబడవు. వాడు ఎవడో దరిద్రుడు, ఏ పత్రికోడో తెలియదు, మరి ఆ పత్రికోడు ఎవడో 50 రూపాయలు టీ అని రాశాడు, ఎవడో పనికిమానుడు. ఇక్కడ నువ్వు బావర్చికి వెళ్తావా, బావతో కలిసి బాగా ఇంత సేవ జరుగుతుంటే ఇది కనపడలే. అంటే ఇవన్నీ ఏంటి? దేశ వ్యతిరేక శక్తులు ఇవి. పార్టీ మాత్రమే ముఖ్యం అనుకునే దరిద్రుడు హిందువు కాదు. రాసుకోండి, కాలితే సంతకం పెడతా. కులం మాత్రమే ముఖ్యం అనుకునేవాడు హిందువు కాదు. ధనం మాత్రమే ముఖ్యం అనుకునేవాడు హిందువు కాదు. దేశము, ధర్మము మాత్రమే ముఖ్యం అనుకునేవాడు హిందూ. We want Hindus, not Gandus.